ఇకటు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విచారణపై టెన్షన్ మధ్య ఇటు తెలంగాణలో స్థానిక సంస్థల తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ఎలా ఉందో చూద్దాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొదటి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. నేటి నుంచి ఈ నెల 11 వరకు నామినేషన్ల స్వీకరణ ఉండబోతోంది. ఇక 31 జిల్లాల్లో 292 జెడ్పీటీసీ 2963 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయబోతున్నారు. ఈ నెల 12న నామినేషన్ల పరిశీలన ఉండబోతోంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 15 వరకు గడువు ఉంది. ఈ నెల 23న మొదటి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 11న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ఉండబోతోంది. ఇక 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13 నుంచి 2వ విడత నామినేషన్ల స్వీకరణ ఉండబోతోంది. సో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విచారణపైనే ప్రస్తుతం టెన్షన్ నడుస్తోంది. ఇటు తెలంగాణలో స్థానిక సంస్థల తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. సో మొదటి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నేటి నుంచి ఈ నెల 11 వరకు నామినేషన్ల స్వీకరణ ఉండబోతోంది. 31 జిల్లాల్లో 292 జెడ్పీటీసీ 2963 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయబోతున్నారు అభ్యర్థులు. ఈ నెల 12న నామినేషన్ల పరిశీలన జరగబోతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 15 వరకు గడువు ఉంది. ఈ నెల 23న మొదటి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 11న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ఉండబోతోంది. సో అలా 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13 నుంచి 2వ విడత నామినేషన్ల స్వీకరణ ఉండబోతోంది.